మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెట్టిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉండే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ప్రతిరోజు దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుడు మనల్ని సృజించిన దేవాది దేవుడు ఈ లోకంలో యాత్రికులుగా కొద్ది సమయము జీవించడానికి మనందరినీ కూడా దేవాది దేవుడు పంపి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి హృదయ కాలము దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. అదే రీతిగా మన జీవితంలో చేసిన మేలునన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. ప్రతి హృదయకాలం మనం లేచిన వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన దినాన్ని ప్రారంభించినట్టయితే ఆ దినమంతా కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. మా జ్ఞాని అయిన సాల్మోను రాజు రాసిన సామెతలు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, ఇజ్రాయేలుకు 3వ రాజుగా ఉన్న సాల్మోను రాసిన సామెతల గ్రంథము. అలాగే మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదుగా, 3వ రాజు మహాజ్ఞాని అయిన సాల్మోను రాజు మరి ఆ సమయంలో రాసిన సామెతలను ఈ హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. ఈ సామెతల గ్రంథం గురించి వివరణ చూసినట్టయితే మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం 18 వరకు చూసినట్టయితే విజ్డమ్ ఫర్ యంగ్ పీపుల్, యవనస్తుల కొరకు జ్ఞానం గురించి తెలియచేసిన మాటలు. అలాగే 2వ అంశం చూసినట్టయితే విజ్డమ్ ఫర్ ఆల్ ద పీపుల్, 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 24వ అధ్యాయము 34వ వచనం వరకు. అలాగే 3వ చూసినట్టయితే విజ్డమ్ ఫర్ ఆల్ ద లీడర్స్, 25వ అధ్యాయం 1వ వచనం నుంచి 31 చివరి వరకు. మరి ఈ 3 అంశాల గురించి సామెతల గ్రంథం రాయబడినదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది విజ్డమ్ ఫర్ యంగ్ పీపుల్, రెండోది విజ్డమ్ ఫర్ ఆల్ పీపుల్, విజ్డమ్ ఫర్ ద లీడర్స్. మరి 31 అధ్యాయాలు సామెతల గ్రంథంలో కలిగిన సామెతల గ్రంథం అంతము చూసినట్టయితే 31 అధ్యాయాలు ఉన్నాయి. హృదయ కాలము మరి మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. ఈ సామెతల గ్రంథం అంతా కూడా జ్ఞానానికి సంబంధించింది. ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని దేవాది దేవుడు అనుగ్రహించాడు. అలాగే ఎలా పరిపాలించాలో కూడా ఇక్కడ నేర్పించబడినదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. దావీదు కుమారుడైన ఇజ్రాయిలు రాజు అయిన సాల్మోను సామెతలు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మహాజ్ఞాని అయిన సాల్మోను రాజు రాసిన సామెతలవి. ఈ యొక్క సామెతల గ్రంథము 31 అధ్యాయాలలో మనం ధ్యానించినట్టయితే ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటగా మరి మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 9వ అధ్యాయం 18 వరకు చూసినట్టయితే యవ్వనస్తుల గురించి రాయబడింది. యవ్వనస్తులు జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఈ యొక్క వాక్యము తెలియజేస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, జ్ఞానం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది అని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దావీదు కుమారుడని ఇజ్రాయిలు రాజు అయిన సాల్మోను రాసిన సామెతలు జ్ఞానము ఉపదేశము అభ్యసించుటకు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, జ్ఞానం అనేది దేవుడని గ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, ఎవరికైనా జ్ఞానము కొదవనట్టయితే వాడు దేవుని అడగవలను అనే మాట రాయబడింది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజ, జ్ఞానం అన్నది దేవుని నుంచి వస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరి జ్ఞానం అన్నది మనల్ని మంచి దారిలో నడిపిస్తుందనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉండినట్లా అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ప్రతి ఒక్కరికి దేవుడు దయచేస్తాడు. చిన్న బిడ్డలుగా తల్లి గర్భంలో 9 మాసాల తర్వాత పుట్టిన బిడ్డలు చిన్నప్పటి నుంచే వారికి మనం నేర్పించినప్పుడు వారికి జ్ఞానము కలిగి దేవాది దేవుడు తల్లి గర్భంలోనే బిడ్డలకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. వారు ఎదుగుతున్న కొద్దీ ఆ జ్ఞానాన్ని బట్టి వారు మంచి చెడులు తెలుసుకొని జీవించగలుగుతారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మీలో ఎవరికైనాను జ్ఞానం కొదవగా ఉండి నెడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. అందరికీ
ప్రతి మానవునికి జ్ఞానము కావాలి. ఈ లోకంలో జీవించాలంటే ప్రతి మనుష్యుడు, ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి మనిషికి దేవాది దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో దేవాది దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అడిగినట్టయితే దేవాది దేవుడు అంటే జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని జ్ఞానం, ఉపదేశం అభ్యసించుటకు, వివేక సలపనులు గ్రహించుటకును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల జ్ఞానము అనేది మన జీవితాలను కడుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానం కలిగి నడుచుకోవాలి. జ్ఞానానుసారంగా మనం జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నీతియు యథార్థలు అనుసరించి బుద్ధి కులశతో బుద్ధి ఉపదేశమును అందుటకు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జ్ఞానం ఏం చేస్తుందంటే ఉపదేశాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే ఎలా నడుచుకోవాలో మనకు నేర్పిస్తుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే చిన్నప్పటి నుంచి చదువులో ఆసక్తిని నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా జ్ఞానము వల్ల దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క జ్ఞానాన్ని బట్టి ముందుకు సాగిపోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానం లేని వానికి బుద్ధి కలుగుటకును, జ్ఞానము లేని వానికి, ఎవరికైతే జ్ఞానము లేదో వారికి జ్ఞానం కలిగినప్పుడు బుద్ధి నేర్పుతుంది అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే ఈ యవనులకు యవనులకు తెలివియు విమోచనయు పుట్టించుటకును తగిన సామెతలు. హల్లెలూయా. ఈరోజే కలబి బాటలు ఇట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడిచ్చిన జ్ఞానము ప్రకారము మనం నడుచుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది. సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చూసినట్టయితే, జ్ఞానము లేని వారికి జ్ఞానము ఎట్టిదో తెలుసుకొనండి. జ్ఞానము లేనివారు జ్ఞానం ఎట్టిదో తెలుసుకొనండి. దేవుని దగ్గరకు వచ్చి, దేవా నాకు మంచి జ్ఞానం ఇయ్యా, యేసయ్యా నాకు మంచి జ్ఞానమే, నువ్వు ఇచ్చిన జ్ఞానము ప్రకారం నేను నడుచుకునేటట్టు నాకు నేర్పమని దేవుని అడగాలి. అప్పుడు దేవుడు మనకు మంచి జ్ఞానం ఇస్తాడు. ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. ఒకవేళ జ్ఞానము లేని వారైతే జ్ఞానం అడిగినట్టయితే జ్ఞానము వారికి ఇవ్వబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ఈరోజు కాలము ఈ మాటలు ఇట్టున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ యవనస్తులారా, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం ఏం చేస్తుందంటే మనకు బుద్ధి మంచి అనేది మనకు నేర్పిస్తుంది. మనం ఎలా జీవించాలో జ్ఞానము ద్వారా మనం నేర్చుకోగలుగుతాము. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులను చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. వారి దేశంలో, వారి యొక్క ప్రాంతాలలో వారు జ్ఞానం కలిగి జీవించడానికి కారణమైనది దేవుడు వారికి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఒకవేళ జ్ఞానము లేని వారైతే వారు దేవుణ్ణి అడగవలనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. జ్ఞానము లేని వారు జ్ఞానం ఎట్టిదో తెలుసుకొనండి. ఒకవేళ జ్ఞానము లేనివారు కొన్ని సందర్భంలో వారు చూసినప్పుడు పెద్దవారు కూడా చిన్నవారులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు ఏం చేస్తున్నారు కొన్ని సందర్భంలో తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవాది దేవుని అడిగినప్పుడు జ్ఞానము దేవుడు వారికి అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 8వ అధ్యాయం 12వ వచనం చూసినట్టయితే, 8వ అధ్యాయం 12వ వచనం చూసినట్టయితే, జ్ఞానము నేను చైతన్యము నాకు నివాసంగా చేసుకొని ఇచ్చున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, జ్ఞానం అనేది నివాసం చేస్తుంది. జ్ఞానం అనేది మనకు అనేక సంగతులు నేర్పిస్తుంది. చిన్నప్పటి నుంచి బిడ్డలను మనం స్కూల్కి పంపుతున్నప్పుడు వారు చిన్నప్పటి నుంచి జ్ఞానాన్ని నేర్చుకొని మంచి చదువులు చదివి ఉన్నత స్థానంలో వారు ఉండగలుగుతున్నారంటే కారణం ఏంటంటే వారు చిన్నప్పటి నుంచి జ్ఞానం కలిగి నడుచుకున్నప్పుడు వారు ఉన్నత స్థానంలో దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా మరి జ్ఞానం కలిగి జీవించుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. జ్ఞానం లేని వారు జ్ఞానం ఎట్టిదో తెలుసుకోనండి. ఇతరులను చూసినప్పుడు వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, వారు ఎలా జీవిస్తున్నారు, వారు చూసినప్పుడు వారు జ్ఞానం కలిగి వారి కుటుంబంలో కట్టుకునే వారు ఉంటారు. జ్ఞానం కలిగి వారి కుటుంబంని దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి జ్ఞానం కలిగి జీవించే వారిని చూసి మనం జ్ఞానం నేర్చుకోవాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే చూసినట్టయితే 5వ వచనము, జ్ఞానం గలవాడు విని పౌండిత్యము వృద్ధి చేసుకునేను, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రాలను సంపాదించుకునేను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నీతి సూత్రాలను దేవుడు చెప్పిన వాక్యాన్ని వినడం కూడా జ్ఞానం గలవారు వాక్యము వినెనుగాక అని దేవుని యొక్క మాటలు తెలియజేస్తాం. సామెతల గ్రంథము 9:9 చూసినట్టయితే, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము, జ్ఞానం వల్ల వారికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం నొందును. హల్లెలూయా. జ్ఞానం గల వారు
జ్ఞానాన్ని వారికి ఉపదేశం చేయగా ఇంకా మరింత జ్ఞానం వారు పొందుకుంటారు. జ్ఞానం అనేది ఆల్వేస్ విల్ లర్నింగ్, నేర్చుకోవాల్సిందే. మన జీవితాల్లో కూడా ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా నివసించాలో ఇవన్నీ కూడా జ్ఞానము మనకు నేర్పిస్తుంది. ఎక్కడ నిలవాలో, ఎక్కడ నిలవకూడదో, ఏ మాటలు మాట్లాడాలో, ఎక్కడ మనం ఏ రీతిగా జీవించాలో ఇవన్నీ కూడా జ్ఞానము మనకు నేర్పిస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం నొందును. మరి జ్ఞానం అనేది వానికి నేర్పించినట్టయితే వారికి ఆల్రెడీ జ్ఞానం ఉన్నా కానీ ఇంకెక్కువ జ్ఞానం వస్తుంది. జ్ఞానం అనేది ఆల్వేస్ లర్నింగ్ అనేది నేర్చుకోవాలి. ఇట్ ఈజ్ ఎ లర్నింగ్ సబ్జెక్ట్. ఇది ఆల్వేస్ నేర్చుకోవాల్సినది జ్ఞానము. మనం జ్ఞానాన్ని ఎప్పుడు కూడా నేర్చుకునే వారుగా ఉండాలి. మనకున్న జ్ఞానాన్ని బట్టి కానీ ఇంకా జ్ఞానం నేర్చుకున్నట్టయితే ఇంకా మనము మంచి జీవితాలలో జీవించగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞాన అభివృద్ధి నొందును. నీతి గలవానికి బోధించినప్పుడు ఇంకా వాని యొక్క జీవితం ఎలా ఉంటుందో జ్ఞాన అభివృద్ధి నొందును. జ్ఞానం అనేది ఆల్వేస్ లర్నింగ్ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి మనం నర్సరీ నుంచి లేకుంటే ప్లే స్కూల్ నుంచి పిల్లల్ని వేస్తున్నప్పటి నుంచి వారు చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకుంటున్నారంటే జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. వారు చదువుతున్న క్లాసెస్ని బట్టి వారికి ఒక్కొక్క క్లాసులకు వారికి ఎదిగింపు వచ్చినప్పుడు వారికి ఇంకా జ్ఞానం అనేది వారు సంపాదించుకొని, అలాగే సంవత్సరాలు గడిచినప్పుడు వారు ఉన్నత స్థానంలో వెళ్ళడానికి జ్ఞానం ఎంతో అవసరం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞాన అభివృద్ధి నొందును. నీతి వాళ్ళ వారికి కూడా బోధించినప్పుడు వారు జ్ఞానము అభివృద్ధిని వారు పొందుకుంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మహాజ్ఞాని అయిన సాల్మోను రాజున ఈ రాసిన సామెతలు ఈ 31 అధ్యాయాలు మనం ధ్యానించినప్పుడు ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా మొదటి వచ్చిన 9వ అధ్యాయం 18 వరకు యవనస్తుల గురించి రాయబడిన మాటలు ఇవి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ మాటలన్నీ కూడా యవనస్తులు మరి జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానానుసారంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వీటి చేత సామెతలను బహుసూచకగా విషయాలను జ్ఞానము మాటలు వారికి చెప్పి గాఢవాక్యములను గాఢవాక్యములు జనులు గ్రహించెదరు. మరి జనులు గ్రహిస్తారు వాక్యము. మనము వాక్యానుసారంగా జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మాటలు శ్రద్ధగా విని ఆ మాటలు విని వాక్యానుసారంగా జీవించడం ఎంతో ప్రాముఖ్యమైనది. అదే రీతిగా జ్ఞానము సంపాదించుకున్నప్పుడు జ్ఞానానుసారంగా జీవించడం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానం ఏం చేస్తుందంటే అనేకులను మనం గౌరవించగలుగుతాము. జ్ఞానం ఏం చేస్తుందంటే పెద్దవాళ్ళకు మనం మర్యాద ఇవ్వగలుగుతాము. మనకంటే పెద్దవారు మనం కనిపించినప్పుడు వారికి నమస్కారం చేయగలుగుతాము, తల్లిదండ్రులను సన్మానించగలుగుతాము. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వారిని చూసినప్పుడు వారికి మనం జ్ఞానం ఏం చేస్తుందంటే మనము నేర్చుకున్న జ్ఞానం బట్టి వారికి మనము తెలియచేసిన మర్యాద ప్రకారము మనకు మంచి జ్ఞానం ఉన్నదని వారు గ్రహించగలుగుతారు. ఎవరైతే పెద్దలను మనం గౌరవిస్తామో వారు అనుకుంటారు ఈ పిల్లలు చాలా మంచి జ్ఞానం గలవారు. కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించవలసింది జ్ఞానము. పెద్దవాళ్ళని గౌరవించడం నేర్పించాలి. కుటుంబంలో ఉన్న పెద్ద వారిని పేరు పెట్టి పిలవకుండా వారిని గౌరవించే బిడ్డలుగా మనం చిన్నప్పటి నుంచి మన పిల్లలకు నేర్పించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవునియందు భయభక్తులు కలిగిన వారికి తెలివికి మూలంగా ఉన్నారు. దేవునియందు మనం భయభక్తులు కలిగి దేవునియందు భయభక్తులు కలిగి విధంగా మనం పిల్లలను పెంచినప్పుడు వారు పెద్దగా అయిన తర్వాత దాని నుంచి తొలగిపోరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సామెతల గ్రంథం 22వ అధ్యాయం చూసినట్టయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం ఈ రీతి రాయబడింది. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచే మనం పెద్దగా అయిన తర్వాత మన బిడ్డలకు జ్ఞానం నేర్పించిన కారికి వారికి అర్థము కాదు. పిల్లలకు ఎప్పుడైతే నువ్వు చిన్నప్పటి నుంచి నీ బిడ్డలకు జ్ఞానము నేర్పి పెద్దలందు భయభక్తులు గల జీవితాలు నేర్పినప్పుడు, అలాగే మొదటగా దేవుని యందు భయభక్తుల జీవితం వారికి నేర్పించాలి. ప్రార్థన
వాక్యము ఉదయకాలం లేవగానే ప్రార్థన చేయడం నేర్పించాలి. ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి వారికి నేర్పించినప్పుడు వారు పెద్దగా అయిన తర్వాత సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వారు దేవుని వైపు చూసి ముందుకు సాగిపోతారు. ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా నేర్పనప్పుడు వారు పెద్దగైన తర్వాత హఠాత్తుగా వారు సొంత నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకోవడము, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు తట్టుకోలేక మధ్యాంతరంగా జీవితాలు ముగించగలుగుతున్నారంటే వారికి చిన్నప్పుడు ఆ జ్ఞానమనే అభ్యాసము మనం చేయలేదేమో ఒకసారి ఆలోచించుకుందాము. ఎందుకంటే జ్ఞానం అనేది ఏం నేర్పిస్తుందంటే ఎలా జీవించాలో నేర్పిస్తుంది. అందుకంటే బాలుడు నడవవలసిన త్రోవ చిన్నప్పుడు వానికి నేర్పినట్టయితే పెద్దగైన తర్వాత వాడు దాని నుంచి తొలగిపోడు. చిన్నప్పటి నుంచే జ్ఞానాన్ని మనం బోధించాలి. బిడ్డలకు ఎలా జీవించాలి, ఎవరితో మర్యాదగా మాట్లాడాలి, స్కూల్లో ఎలా ఉండాలి, స్నేహితుల మధ్యలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మన బిడ్డలకు నేర్పించినప్పుడు వారు పెద్దగైన తర్వాత దాని నుంచి తొలగిపోరు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సామెతల గ్రంథం అంతటిలో ఈ 31 అధ్యాయంలో ప్రాముఖ్యమైన వచనం ఏదంటే 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మరి ఇక ప్రాముఖ్యమైన వచనము ఈ యొక్క వచనం 7వ వచనం, దేవునియందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేవునిని ఆధారం చేసుకుని చిన్నప్పటి నుంచి మన బిడ్డలకు దేవుని వాక్యం నేర్పిస్తూ, ప్రార్థన నేర్పిస్తూ వారిని సరైన మార్గంలో వారిని పెంచినట్టయితే వారు పెద్దగైన తర్వాత మంచి జ్ఞానం పొందుకొని ఎలా జీవించాలో వారు నేర్చుకున్నారు. కాబట్టి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వారు దాని నుంచి ముందుకు వెళ్ళిపోతారు. కానీ అవన్నీ చూసి భయపడరు. ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి జ్ఞానాన్ని పొందుకున్నారు కాబట్టి, చిన్నప్పటి నుంచి దేవునియందు భయభక్తుల జీవితం నేర్చుకున్నారు కాబట్టి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ముందుకు సాగిపోతారు. జ్ఞానం కలిగి వారు ముందుకు సాగిపోతారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. మూర్ఖులు జ్ఞానంను, ఉపదేశంను తిరస్కరిస్తారు. మూర్ఖులు ఏం చేస్తారంటే వారు జ్ఞానాన్ని తిరస్కరిస్తారు. మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. వారికి ఏమీ తెలియదనే సత్యము వారికి తెలియదు. ఈరోజు యవ్వన బిడ్డలు అంటారు తల్లిదండ్రులతో, మాకు అన్నీ తెలుసమ్మా, మీకేం తెలుసు, మీరు చాలా సంవత్సరంలో క్రితం అలాంటి జ్ఞానము మీకు లేదు, మాకు చాలా జ్ఞానం ఉన్నదంటారు. కానీ వారికి ఏమీ తెలియదని వారికే తెలియదు. మాకు అన్నీ తెలుసు, మేము ఏం చేయాలో మాకు అన్నీ తెలుసు అంటారు. కానీ వారికి ఏమీ తెలియదు. ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవించడం, తల్లిదండ్రులను సన్మానించడం ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే జ్ఞానానికి సాదృశ్యం. ఎవరైతే జ్ఞానం కలిగినప్పుడు వారు తల్లిదండ్రులను సన్మానిస్తారు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, పెద్దలను గౌరవిస్తారు. వారున్న చుట్టుపక్కల ప్రాంతంలో ఒక మంచి బుద్ధి, జ్ఞానం కలిగి జీవించే విధంగా వారు జీవిస్తారు. ఎందుకంటే వారు జ్ఞానం ఉన్నది కాబట్టి వారు ఎలా జీవించాలో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వారికి నేర్పించారు. కాబట్టి వారు పెద్దగైన తర్వాత మంచి జ్ఞానము కలిగి అనేకులు వాళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యపోతారు. అబ్బాయి బిడ్డలకు ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి ఇవ్వబడిందంటే ఆ జ్ఞానము దేవుని నుంచి ఇవ్వబడిందే. జ్ఞానంతో పాటు మొదటగా కావాల్సింది ఏంటంటే దేవునియందు భయభక్తుల జీవితము, రక్షణ మార్గంలో నడవడము, దేవునిని ఆధారం చేసుకొనడము, సమస్య వచ్చినా, కష్టం వచ్చినా ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోవడము, ఇవన్నీ కూడా జ్ఞానానికి మూలంగా ఉన్నాయి. మొదట మన బిడ్డలను రక్షణ అనుభవంలో పెంచాలి. రక్షణ అనుభవంలో పెంచినప్పుడు చిన్నప్పటి నుంచి వారికి దేవుని మాటలు తెలియజేసినప్పుడు, చిన్నప్పటి నుంచి వాక్యాన్ని వారికి తెలియజేసినప్పుడు ఆ వాక్యానుసారంగా వాళ్ళు జీవిస్తారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జ్ఞానం అనేది మన బిడ్డలకు తోడై ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటగా మన బిడ్డలకు, మన పిల్లలకు దేవుని వాక్యం తెలియచేయాలి, ప్రార్థన తెలియచేయాలి, ఎలా మాట్లాడాలో బిడ్డలకు నేర్పించాలి, పెద్దలను ఎలా గౌరవించాలో నేర్పించాలి. ఇవన్నీ కూడా చిన్నగా ఉన్నప్పుడే నేర్పిస్తే వారు పెద్దగైన తర్వాత వారి యొక్క మార్గాలను, విశాలమైన మార్గాలు, మంచి మార్గాల్లో వారు వెళ్ళగలుగుతారు. పెద్దగైనకు వారికి నేర్పిస్తే ఏది కూడా వారికి అర్థము కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి దేవుని వాక్యానుసారంగా మనం జీవించి మన బిడ్డలను కూడా జీవించే విధంగా మనం నేర్పాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానాన్ని, ఉపదేశంను తిరస్కరిస్తారు. మూర్ఖులకు అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు వారికి. ఎందుకంటే వారికి జ్ఞానము అధికంగా ఉన్నదని వారు ఆలోచిస్తారు, కానీ వారికి ఏ జ్ఞానము లేదు. వాళ్ళు అర్థం చేసుకోలేరు. కారణం ఏంటంటే
వారు ఎలా ఉన్నారంటే మూర్ఖత్వంతో ఉన్నారు. మూర్ఖుల జ్ఞానము, ఎప్పుడు ఎవరిని నాశనం చేద్దాము, ఎవరిని కొడదాము, ఎవరిని చంపుదాము, ఎవరింట్లో ఏ చిచ్చు పెడదామని ఆ జ్ఞానము వాటి గురించి వారు ఉపయోగిస్తారు, కానీ మంచి కార్యాల గురించి ఉపయోగించారు. అందుకే వాక్యం ఏమంటుందంటే మూర్ఖుల జ్ఞానం ఉపదేశంను తిరస్కరిస్తారు. మూర్ఖులు జ్ఞానాన్ని ఎప్పుడు కూడా తిరస్కరించేవారుగా ఉంటారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మంచి కార్యములను చేస్తారు, దేవునికి లోబడతారు, తల్లిదండ్రులకు లోబడతారు, పెద్దలకు లోబడతారు, స్కూల్లోని టీచర్లకు లోబడతారు. వారు లోబడడం ద్వారా ఉన్నత స్థానాన్ని వారు పొందుకుంటారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఇట్టి మాటలను దేవుడు ఉదయకాలము మీ ఆత్మీయ జీవితంలో దేవుడు దీవించి ఆశీర్వదించి మీ బిడ్డలకు దేవుడు మంచి జ్ఞానంను అనుగ్రహించునుగాక. మీ యవనస్తులకు దేవుడు మంచి జ్ఞానంను అనుగ్రహించునుగాక. మీ బిడ్డలందరూ కూడా మంచి జ్ఞానము కలిగి దేవుని మార్గంలో నడువునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా 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 దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మరొక హృదయ కాలమునైన ప్రభా నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మన సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 7వ వచనం వరకు ధ్యానించడానికి నీ కృప చూపించిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా యందు భయభక్తులు కలిగి జ్ఞానంకు నైనా మూలము అని నైనా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మా యవన బిడ్డలకు జ్ఞానాన్ని దయచేయండి, సరైన మార్గంలో నడిపించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. భారతదేశమంతటిలో ఉన్న ప్రతి యవనస్తుని కూడా దీవించి ఆశీర్వదించి వారికి మంచి బుద్ధి జ్ఞానంలో దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచే బిడ్డలకు జ్ఞానాన్ని బోధించి విధంగా వారు ఎలా నడుచుకోవాలో వారికి బోధించే విధంగా వారికి బోధించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ఈ రోజంతట్లో కూడా మనల్ని దీవించి ఆశీర్వదించండి. ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన గృహాలకు తోడై ఉండునుగాక. ఆమేన్.